ఎస్, ఈ వీడియోలో ఫోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ఫోనిమ్స్ అంటే తెలుగులో ధ్వనిములు. డెఫినేషన్ ఏంటి అంటే ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ దట్ కెన్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. అంటే ఫోనీమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్, అంటే సౌండ్లో స్మాలెస్ట్ యూనిట్. ఓకే, అంటే ఒక సౌండ్గా మనం అనుకోవచ్చు, ఒక సౌండ్. ఓకే, ఈ ఒక సౌండ్ మారితే మీనింగ్ అనేది మారిపోతుంది. అక్కడ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ప్యాట్, బ్యాట్. ఇక్కడ పీ ప్లేస్లో బీ పెట్టగానే దాని మీనింగ్ అనేది చేంజ్ అయింది. సో ఫోనీమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు ఆప్షన్స్లో, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ అంటాడు, లేదంటే డాష్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ అంటాడు. అక్కడ మనం ఫోనీమ్ అని పెట్టుకోవాలి. ఓకే, అయితే నెంబర్ ఆఫ్ ఫోనీమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయంటే 44 సౌండ్స్ ఉన్నాయి మనకి, 44 సౌండ్స్. ఓకే, ఫోనీమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ లేదా ఒక సౌండ్ అని సింపుల్గా అనుకోవచ్చు. ఆ 44 సౌండ్స్లో 20 వవెల్స్ ఉన్నాయి, 24 కాన్సనెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మార్ఫిమ్స్ అంటే రూపకములు అంటారు తెలుగులో. ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఇందాక ఫోనీమ్ అంటే ఒక సౌండ్ అనుకున్నాము, ఇక్కడ మార్ఫిమ్ అంటే మీనింగ్ఫుల్ యూనిట్, స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఇన్ ఏ లాంగ్వేజ్. అది ఒక వర్డ్ అవ్వచ్చు, ప్రిఫిక్స్ అవ్వచ్చు, లేదా సఫిక్స్ అవ్వచ్చు. ఇందులో మార్ఫిమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ మార్ఫిమ్, రెండోది బౌండ్ మార్ఫిమ్. ఫ్రీ మార్ఫిమ్ ఏంటంటే కెన్ స్టాండ్ ఎలోన్, అది ఒక్కటే ఉంటుంది. ఓకే, ఇండివిజువల్గా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ బుక్, రన్, హ్యాపీ. అలాగా మనకి ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, బౌండ్ మార్ఫిమ్ అంటే అది ప్రిఫిక్స్ అవ్వచ్చు, సఫిక్స్ అవ్వచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే అన్హ్యాపీనెస్. ఈ అన్హ్యాపీనెస్లోని అన్ అనేది ఒక ప్రిఫిక్స్. అలాగా రూట్ వర్డ్ ఏంటి అంటే హ్యాపీ అనేది ఇక్కడ ఏంటవుద్ది, ఫ్రీ మార్ఫిమ్ అనమాట. ఎన్ఈఎస్ఎస్, నెస్ అనేది సఫిక్స్. ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ బౌండ్ మార్ఫిమ్ అయితే హ్యాపీ అనేది ఫ్రీ మార్ఫిమ్ అవుద్ది. ఓకే, అలాగే సిలబుల్స్ అంటే ఏంటి? సిలబుల్ అంటే మన తెలుగులో అక్షరాలు ఉంటాయి కదా, కా, గ, గ, ఇవన్నీ అక్షరాలు కదా. ఓకే, ఇక్కడ మనకి సిలబుల్ అంటే యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కంటైనింగ్ 1 వవెల్ సౌండ్. ఇక్కడ అక్కడ అని కాదు, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో సిలబుల్, తెలుగులో అక్షరము. ఈ సిలబుల్లో ఏముంటుందంటే ఖచ్చితంగా ఒక వవెల్ సౌండ్ ఉంటుంది, ఆ పక్కన ఉంటే ఒక కాన్సనెంట్ ఉంటుంది, లేదు అంటే ఉండదు. ఓకే, ఇక్కడ వర్డ్స్ ఆర్ డివైడ్ ఇంటూ సిలబుల్స్ ఫర్ ఈజియర్ ప్రొనౌన్సియేషన్. సో మరి సిలబుల్ ఎందుకు అంటే ఈజియర్ ప్రొనౌన్సియేషన్ కోసం అవసరం అనమాట. ఓకే, అలాగే ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే క్యాట్ 1 సిలబుల్, టేబుల్ 2 సిలబుల్స్, కంప్యూటర్ 3 సిలబుల్స్. ఇక్కడ మనం తెలుగులో చూసుకున్నా సరే సిలబిక్ డివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి అక్షరము ఒక స్వరధ్వని కలిగి ఉండే ఉచ్చారణ భాగం, అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఓకే, ఇదండి. అండ్ కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.